హై వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మెయిన్గా మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే 100 రోజుల కూటమి ప్రభుత్వం పరిపాలన మీద అయితే జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. అసలు ఏంటనంటే 100 రోజుల కూటమి ప్రభుత్వ పాలనలో అసలు ఏమీ జరగలేదు. కూటమి ప్రభుత్వం అనేది 100 రోజుల్లో ఫెయిల్ అయిపోయింది. వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయినవి. రాష్ట్రపతి పాలన పెట్టే అవకాశం అయితే వచ్చేసింది. రాష్ట్రం అంతా రావణకాండం అయిపోయింది. రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది అనేటట్టయితే జగన్ నిన్న మీడియా ముందైతే ఈ కీలక వ్యాఖ్యలు చేయడమే జరిగింది. అంటే ఇక్కడ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు ఎలాగున్నాయంటే దెయ్యాలు వేదాలు వల్లెత్తాయని సామెత అనేది గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఆయన ఏదో పెద్ద నీతిపరులాగా ఏదో పతివ్రతలాగా కౌరులు చెప్తున్నాడు, కానీ గత 5 ఏళ్లలో ఆయన ఎన్ని దారుణాలు చేశాడు అనేది మనం గుర్తు చూసుకుంటే మొదట్లోనే వచ్చి రాగానే ప్రజావేదికని అని చెప్పి దాన్ని కూల్చేశాడు. అక్కడి నుంచి కూడా ఎవరెవరైతే తనకు అడ్డు మాట్లాడుతున్నారో, తనకు అడ్డంగా అవుతున్నారో రాజకీయాల్లో వాళ్ళందరి మీద కేసులు పెట్టడాలు, వీలైతే వాళ్ళ వైపు తిప్పుకోవడాలు, లేదనంటే వాళ్ళ శాలిటీ గల్లంత చేయడాలు, అంటే వాళ్ళు ఇంకా చంపేయడాలే. అది కాకుండా వాళ్ళ నాయకులకి టెండర్లు పెట్టడాలు, అంటే ఏవైతే ప్రభుత్వ కార్యక్రమాలు ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళకు వచ్చేటట్టు చేసుకోవడాలు. అంతేకాకుండా మెయిన్గా చూసుకుంటే ఎటువంటి పథకాలు ఇచ్చేసాడు, ఓన్లీ ఉచిత సంక్షేమ పథకాలు తప్పితే ఏ పథకాల పెద్ద ఏవి అభివృద్ధి చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. అమ్మఒడి ఇచ్చానన్నాడు. అమ్మఒడి ప్రభుత్వం వచ్చిన 8 నెలలు దాటిన తర్వాత అమ్మఒడి స్టార్ట్ అయింది. ఓన్లీ పింఛన్ కార్యక్రమం మాత్రమే 1000 రూపాయలు పింఛన్ పెంచుతానని చెప్పి అప్పటికప్పుడు ప్లేట్ తిప్పేసి 250 రూపాయలు మాత్రమే పెంచాడు. 1000 రూపాయలు పెంచుతానన్న మనిషి ఏటా 250 చొప్పున పెంచినట్టు ప్లాన్ చేశాడు. అది కాకుండా చూసుకుంటే అమ్మఒడి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇచ్చేస్తామని చెప్పి ప్రచారం చేశారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఆయన సతీమణి అయిన వైఎస్ భారతి కూడా మీ ఇంట్లో 10 మంది పిల్లలు ఉంటే 10 మందికి కూడా అమ్మఒడి ఇచ్చేస్తామని చెప్పారు. కానీ ఇంట్లో ఒక పిల్లోడికి మాత్రమే అమ్మఒడి పథకం ఇచ్చారు. అది కూడా సంవత్సరానికి 1000 తగ్గించుకుంటూ మొదటి సంవత్సరం 15,000 ఇచ్చి, రెండో సంవత్సరం 14,000 ఇచ్చి, మూడో సంవత్సరం 13,000 ఇచ్చి, 4వ సంవత్సరానికి ఏకంగా ఎగరగొట్టేశారు. అది కూడా సగం మందికి ఇచ్చి సగం మందికి ఇవ్వలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి చేసిందే సగం దరిద్రం. పైగా ఈ రోజు కూటమి ప్రభుత్వం 100 రోజుల పరిపాలన అనేది రాష్ట్రం రావణకాండం అయిపోయింది. రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది అనేటట్టు నీతులు అసలు ప్రభుత్వం మొత్తం ఫెయిల్ అయిపోయిందంట. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఏదైతే హామీ ఇచ్చారో మెగా డిఎస్సీ మీద సంతకం పెడతానన్నారు, పెట్టారు. ఆ జాబ్స్ రిలీజ్ చేశారు. రెండోది పింఛన్ కార్యక్రమం పెంచుతానన్నారు. వెంటనే 1000 రూపాయలకు 1000 రూపాయలు, 3000కు 3000 పెంచి పింఛన్ అనేది వెంటనే అమలు చేయడమే జరిగింది. మూడోది ఉచిత ఇసుక ఫ్రీ ఇస్తానన్నారు. ఉచిత ఇసుక ఫ్రీగా ఇచ్చారు. నాలుగోది అన్నా క్యాంటీన్లు పెడతానన్నారు. అన్నా క్యాంటీన్లు ఆల్మోస్ట్ 90% అన్నా క్యాంటీన్లు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే కేంద్రం దగ్గర నుంచి మెయిన్గా మొన్న జరిగిన పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో చూసుకుంటే అమరావతికి 15,000 కోట్ల రూపాయలు నిధులు అనేవి రప్పించుకోగలిగారు. పోలవరం పూర్తి బాధ్యత కేంద్రం తీసుకునేటట్టు దాని యొక్క సమగ్రంగా పూర్తిగా అది డెవలప్ అయ్యి అది లాంచింగ్ అయిన వరకు కూడా వాళ్ళదే బాధ్యత అనేటట్టు అయితే దానికి కూడా కావాల్సిన నిధులు కూడా కేంద్రమే భరిస్తుందని చెప్పుకోవడమే జరిగింది. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఆరోది విశాఖ రైల్వే జోన్ అనేది కన్ఫర్మేషన్ ఇచ్చారు. విశాఖ రైల్వే జోన్ కన్ఫర్మేషన్ తీసుకున్నదే కాక ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజిషన్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా ఇవే కాకుండా పంచాయతీరాజ్ శాఖలో దాదాపుగా 2,000 కోట్లకు వరకు నిధులు రప్పించుకోవడం అయితే జరిగింది. ఇంకా ఇవి కాకుండా దాదాపుగా 13,326 గ్రామ పంచాయతీలకి గ్రామ సభలు పెట్టడం అయితే జరిగింది. ఇంకా చూసుకుంటే ఇంకా చాలా పనులు. మెయిన్గా ఇప్పుడు రీసెంట్గా వచ్చిన వరదలను కూడా చాలా జాగ్రత్తగా తక్కువ ప్రాణ నష్టంతో తక్కువ ప్రభుత్వం నష్టపోయేటట్టయితే దాన్ని చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరి బాధితుడికి కూడా అన్ని అందేటట్టయితే ప్రభుత్వం వ్యవహరించడమే కాకుండా విరాళాలు సేకరించడం, అంటే ప్రభుత్వానికి విరాళాలు ఇచ్చేటట్టు కేంద్రం నుంచి కూడా నిధులు రప్పించుకునేటట్టయితే ఇక్కడైతే జరిగింది. అంటే ఇక్కడ ఎలా ఉందంటే ప్రతి ఒక్క విషయంలో కూడా కూటమి ప్రభుత్వం అనేది 100 రోజుల్లో ఇన్ని పనులు చేసి చూపెడితే జగన్మోహన్ రెడ్డి కంటికి ఏమీ కనిపించలేదు. 100 రోజుల్లో ప్రభుత్వ పరిపాలన ఫెయిల్ అయిపోయిందంట. రాష్ట్రపతి పాలన పెట్టాలంట. రాష్ట్రం రావణకాండం అయిపోయిందంట. రెడ్ బుక్ పరిపాలన నడుతుందంట. మరి గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి సైకో పరిపాలన నడిచింది. దానికేం చెప్తారు? ఎంతమందిని చంపేశారు? మాస్క్ అడిగాడని చెప్పి 20 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ని చంపేశారు. దళిత డ్రైవర్ని మీ ఎమ్మెల్సీ అయిన అనంతబాబు చంపేశాడు. ఇంకా ఇవి కాకుండా సంజన సుకన్య అని గంట అరగంట అని చెప్పి ఆడు మన ఎంపీ అయ్యి ఉండి న్యూడ్ వీడియో కాల్ చేసాడు. ఒక దరిద్రం అని కాదు. ఇంకా ఇవి సరిపోలేదు అన్నట్టు మీ అనుచరుడైన మెయిన్గా మీకు కావాల్సిన మీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దాదాపుగా 982 కోట్ల ఎకరాల భూమిని
కబ్జా చేసి పారేశాడు. ఇంకా ఇవి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో తప్పుడు కేసులు, ఎన్నో అత్యాచారాలు, ఎన్నో భూదందాలు, ఈవెన్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న భూములు కూడా కబ్జా చేసేయడం. ఇవి కాకుండా మెయిన్‌గా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే బిగ్గెస్ట్ స్కామ్ అని అంటే జగనన్న ఇళ్ల కాలనీలు. ఆ! ఇంకా ఇవి సరిపోలేదన్నట్టు ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మైనింగ్ మాఫియాలు, ఎర్ర నేల దెబ్బలు కొట్టేయడాలు, మెయిన్‌గా ఋషికొండను దోచేయడాలు, ఋషికొండను దోచేసి ₹600,00,00,000 వరకు పెట్టుబడి పెట్టి అక్కడ ప్యాలెస్‌లు కట్టడాలు. అవి ఎందుకు పనికొత్తాయో తెలీదు, ఎవరికో తెలీదు. ఇంకా ఇవి కాకుండా 3 రాజధానులు కడతానన్నారు. ఒక్క ఇటుక కూడా ఎక్కడా కట్టలేదు. క్యాపిటల్ పూర్తి చేసేస్తానన్నారు. ఎక్కడా లేదు. పోలవరం పూర్తి చేసేస్తానని చెప్పి డైలాగుల మీద డైలాగులు చెప్పారు. ఇద్దరు నీటిపారుదల శాఖ మంత్రులు మారారు. ఏం చేశారో తెలీదు. ఇవి కాకుండా విశాఖ రైల్వే జోన్ ఇప్పిస్తానన్నారు. ఏమీ లేదు. ప్రత్యేక హోదా కేంద్రం మెడలు వంచి తీసుకొస్తానన్నారు. ఎక్కడ? ఇవన్నీ కూడా గాలికి వదిలేసి ఈరోజు మీరేదో పతివ్రతలాగా నీతులు చెప్తుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో ఏదైతే హామీలు ఇచ్చిందో దాదాపుగా 50% మెయిన్‌గా మేజర్‌గా మనకి ఏదైతే చెప్పారో, ఏదైతే మెయిన్‌గా ప్రభుత్వానికి అవసరమో, గవర్నమెంట్‌కి అవసరమో అవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు. అవేవి ఈయన కంటికి కనిపించట్లేదు. ఈయన మాత్రం ఎంతసేపు శవ రాజకీయాలకి, తప్పుడు రాజకీయాలకి, ఈ మెయిన్‌గా మొన్న జరిగిన విజయవాడ వరదలని రాజకీయాలు చేయడానికి, అంతకుముందు ఏదైతే వినుకొండ హత్య తన అభిమానిని ఏదో చంపారని చెప్పి మాట్లాడుతున్నాడే, యాక్చువల్లీ వాళ్ళిద్దరు కార్యకర్తలు చచ్చిపోతేనే దాన్ని ఒక రాజకీయంగా వాడుకొని మళ్ళీ ఢిల్లీలో జంతర్ మంతర్ పెట్టి ఇది మీరు చేసే రాజకీయం. ఈ రోజుకి కూడా సిగ్గు లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు అని అంటే అసలు ఈయన రాజకీయ నాయకుడు కాదు. గతంలోనే చాలా మంది చెప్పారు ఈయన ఒక పెద్ద సైకో అని, తొగ్లక్ అని. అది 100కు 100% అని కాదు. కళ్ళకి ఇంత కట్టినట్టు ఇంత క్లియర్గా కనిపిస్తుంటే 100 రోజుల్లో ఇంత మార్పు కనిపిస్తుంటే ఇవేవి కనిపించట్లేదు. గత 5 ఏళ్ళు కూడా అన్నా క్యాంటీన్లు మీరు ప్రభుత్వంలోకి వచ్చిన అన్నా క్యాంటీన్లు అన్ని మూసేశారు. కనీసం మీరు రాజన్న క్యాంటీన్లు అయినా పెట్టి ఎవరికైనా ఒక ముద్ద భోజనం పెట్టారా? లేదు. అవేవి కనిపించకుండా ఈరోజు రాష్ట్రంలో ఏదో పెద్ద దారుణం జరిగిపోతున్నారు. అక్కడంతా బాగానే జరుగుతుంది. కానీ రాష్ట్రానికి పట్టిన ఒక చీడపురుగు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంత దరిద్రంగా వ్యవహరిస్తుందే కాక ₹1,00,00,000 అవినీతి చేసి ఆల్రెడీ కొన్ని కేసుల్లో ఈయన ప్రధాన నిందితుడి కింద ఉండి ఆల్రెడీ 16 నెలలు జైలు శిక్ష పడి ఇప్పటికీ కూడా అవినీతిపరుడు, బిగ్గెస్ట్ అవినీతిపరుడు ఇండియాలో ఎవరైనా ఉన్నారంటే అది మీ పేరే చెప్తున్నారు. పైగా ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రుల్లో ఎవరైనా కానీ అత్యంత ధనిక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది కూడా మీ పేరే చెప్తున్నారు. బాబాయ్ హత్య కేసుకు ఇప్పటివరకు సాల్యుగేషన్ లేదు. తండ్రిని అడ్డం పెట్టుకొని శవరాజకీయాలు చేశారు. మొన్న అభిమానిని అడ్డం పెట్టుకొని శవరాజకీయాలు చేశారు. ఇది మీరు చేసే రాజకీయం. ఈ రోజు మళ్ళీ మీరు కూటమి ప్రభుత్వం మీద 100 రోజుల్లో ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందని ఎలా చెప్తారు మీరు? అంటే ఇంకా ఇవి సరిపోలేదన్నట్టు జగనన్న భూరక్ష అని చెప్పి ఇక్కడ ప్రజల భూముల మీద మీ వాళ్ళ పాస్ పుస్తకాల మీద మీ ఫోటోలు ఏంటి, మీ ఫోన్ నెంబర్లు ఏంటి, మీ పేర్లు ఏంటి, ఇవి సరిపోలేదన్నట్టు మళ్ళీ రాళ్ల మీద మీ ఫోటోలు చెక్కించుకోవడం ఏంటి? ఇవన్నీ మీరు చేసే పనులు అభివృద్ధి పదంగా నడిపించి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి కోసం నువ్వు ఫోకస్ చేయు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ని అత్యంత స్థాయిలో నిలబెట్టు అని అంటే నువ్వు చేసింది గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ని తయారు చేయడం. 25,000 టన్నుల డ్రగ్స్ దొరికితే ఇప్పుడు వరకు ఆ కేసుని నీ ప్రభుత్వంలో దాన్ని కిందకు తొక్కేసారు తప్పితే ఇంత గంజాయి పొట్లం దొరికితేనే ఇప్పుడు పెద్ద హడావిడి అయిపోతుంది. 25,000 టన్నులు గంజాయి దొరికింది నీ ప్రభుత్వంలో వైజాగ్ పోర్టులో. ఇప్పుడు వరకు దానికి సమాధానం లేదు. ఎక్కడ పడితే అక్కడ గంజాయి విచ్చలవిడిగా అమ్ముకుంటున్నారంటే కారణం నువ్వు, ఎక్కడ పెడితే అక్కడ దోపిడీలు ఎక్కువ జరుగుతున్నాయంటే కారణం నువ్వు. ఈ రోజు నువ్వు ఎంత నీతి పరుల్లా మాట్లాడుతున్నావు చూడు, నీ మొఖాన చాలా మంది ఉమ్మేసినా తప్పులేదు అనేటట్టు నువ్వు రాజకీయం చేస్తున్నావు. ఇది ఒక సిగ్గుమాలిన రాజకీయం అని చెప్పుకోవాలి. 100 రోజుల్లో కూటమి ప్రభుత్వ పరిపాలన అనేది నెంబర్ 1 కింద ఉందని చెప్పి ప్రజలందరూ కూడా మెచ్చుకుంటుంటే నీకు మాత్రం నచ్చట్లేదు. ఎందుకంటే నువ్వు ఒక దరిద్రుడు కాబట్టి నీకు ఇలాంటి తప్పుడు రాజకీయాలు, నీకు ఎంతసేపు దోపిడీలు, మాఫియాలు, గంజాయి, బ్లేడ్ బ్యాచ్ ఇవే గుర్తుకొస్తాయి తప్పితే నీకు ప్రజలకు మంచి చేద్దాం అనేటట్టు ఉండదు. నీ తండ్రి పేరుని అడ్డం పెట్టుకొని ఈ 5 ఏళ్ళు నువ్వు చేసిన రాజకీయం అనేది ఎలా ఉందనంటే ఒక సిగ్గుమాలిన రాజకీయం, ఒక శవ రాజకీయం కంటే దరిద్రమైన రాజకీయం. ఈరోజు మళ్ళీ నువ్వు నీతులు చెప్తున్నావు చూడు, ఇది ప్రజలు ఇంకా నీ మాటలు వింటారు చూడు, వాళ్ళు తెలివి తక్కువలు అనుకోవాలి. ఇప్పటికీ కూడా నీ వెనకాల జగనన్న జై అని చెప్పి సిగ్గు లేకుండా నీ వెనకాల నినాదాలు పలుకుతున్నారు కదా, వాళ్ళు ఇంకా దరిద్రులు. ఇలా పేటీఎం కార్యకర్తలు, పేటీఎం కుక్కలు పెట్టుకొని నువ్వు ఇలాంటి సిగ్గుమాలిన రాజకీయం చేస్తున్నావు చూడు, ముందు అది మానుకుంటే మంచిది. కూటమి ప్రభుత్వం మీద నువ్వు ఎన్ని వ్యాఖ్యలు చేసినా కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వ వ్యవహార శైలి అనేది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో నడుస్తుంది అనేది 100కు 100% నిజం.